తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపుర పనులు భారీ గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనుల కోసం సుమారు 100 కిలోల బంగారం కేటాయించారు. అయితే నిబంధనల ప్రకారం 9 పొరల తాపడం చేయాల్సి ఉండగా కేవలం 2 పొరలు మాత్రమే వేసి మిగిలిన బంగారం పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. తాపడం పనులు జరుగుతున్న సమయంలో గోపురానికి ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని, దీనివల్ల ఆలయ పవిత్రతకు వారసత్వానికి భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అప్పట్లో ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చినా టీటీడీ ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోలేదని, ఆందోళనలు అణచివేసే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి. ఈ ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే అలాంటివేమీ జరగలేదంటున్నారు ఏఈఓగా పనిచేస్తున్న సుబ్బరాజు. ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదంటున్నారు ఏఈఓ సుబ్బరాజు. అన్యమతస్థులకు పనులు అప్పగించారన్న కూడా కరెక్ట్ కాదన్నారు సుబ్బరాజు. హిందూ సంఘాలు ఒక సంచలనం కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు చెప్తున్నారు ఆయన. వెంకటేశయ్య, నా పేరు కోనేటి సుబ్బరాజు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యువెలరీ సెక్షన్ నందు పనిచేస్తున్నాను. హిందూ జనశక్తి ఆరోపించిన విధముగా గోవిందరాజస్వామి బంగారు తాపడం పనులు మరియు శిల్ప సంపద నాశనం చేయడం, ముస్లిం వర్కర్లు పనిచేస్తా ఉండడం అన్నది అవాస్తవం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి శ్రీ గోవిందరాజస్వామి విమాన ప్రాకారం పనులు బంగారు స్ట్రాంగ్ రూమ్ నుండి వర్కర్లకు ఇవ్వడం కానీ, వర్కర్ల నుండి స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకోవడం కానీ, విజిలెన్స్ సిబ్బంది, అప్రైజరు, ఏఈఓ జ్యువెలరీ సెక్షన్ మరియు సంపూర్ణ పర్యవేక్షణ కెమెరాల ద్వారా మాత్రమే జరుగుతున్నది. 1 గ్రాము కూడా పక్కదారి పట్టడానికి వీలు లేదు. మరియు శిల్ప సంపదను నాశనం చేయడం అన్నది అవాస్తవం. ముఖ్యంగా ముస్లిం వర్కర్లు గోల్మాల్ పనులు చేస్తున్నారన్నది కూడా అవాస్తవము. ఇది హిందూ జనసేన వారి ప్రాబల్యాన్ని ప్రజల్లో పెంచుకోవడానికి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం పైన రుద్దుతున్నటువంటి అవరోధం, ఇది ఒక అవాస్తవం అని నేను చెబుతున్నాను. ముస్లింలు ఎవరు మా గోల్మాల్ వర్క్షాపులోకి రావడం కానీ పనిచేయడం కానీ జరగలేదు. ఇది ప్రజలు, భక్తులు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ గమనించి దీన్ని ఖండించాల్సిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. అయితే ఈ విషయం మీద స్పందించారు జనసేన పార్టీ నేత కిరణ్ రాయ్. తాము దేవుడితో రాజకీయాలు చేయబోమని, ఇది కోట్ల రూపాయల స్కామ్ అనడం కన్నా మోసంగా చెప్పాల్సి వస్తుందన్నారు కిరణ్ రాయల్. గతంలో ఒక భక్తుడు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా బయటపడిందని అంటున్నారు కిరణ్ రాయల్. ఇవన్నీ ఆయా రూపాల్లో దేవుడే బయట పెడుతున్నారు అని తప్పించి ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు అంటున్నారు కిరణ్ రాయల్. తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవాలు బయట తెలియాలి, అవసరం ఉంది. ప్రజలకు తెలియాలన్న, భక్తులు తెలియాలి. 2022-23లో ఏదైతే 100 కేజీలు బంగారాన్ని తాపడం చేయమని చెప్పి ఒక కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ వర్క్ వాళ్ళు ఇంకో అన్నమత్తస్తులకి ఇచ్చి వర్క్ చేయించారు. దాంట్లో ఇంకోటి ఏమంటే బాధాకర విషయము, 32 దేవతా విగ్రహాలన్న, 32 దేవతా విగ్రహాలు ఉంటాయి చుట్టుపక్కల, ఏ గుళ్ళుగానే ఉంటాయి. ఇప్పుడు తాపడం చేయాలన్నప్పుడు నీకు అంత చేత కానప్పుడు నువ్వు వేరేళ్ళకి ఇచ్చుకో, అంతేగాని మొత్తం కొట్టేసి బోడిగుండు చేసి దాన్ని తాపడం చేయడం అనేది మేము చాలా బాధాకరం. అది ఎన్నో వేల సంవత్సరాలు ఉండే విగ్రహాన్ని నువ్వు పగలగొట్టడం, దాని మీద తాపడం చేయడం ఒకటైతే, రెండోది 100 కేజీల బంగారు 4,300 కేజీల కాపర్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎంత వాడినారు? గతంలో దాని మీద ఆరోపణ వచ్చింది, 48 కేజీలు వాడారు, 52 కేజీలు బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి గతంలో ఉన్న కళ్యాణి గారు అలాగే లలిత్ కుమార్ వెంకటేశ్వర భక్తులు కోర్టులో కేసేస్తే అప్పుడున్న ప్రభుత్వం ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళని పిలిచి భయపెట్టి కేసు విత్డ్రా చేయించాడు. పట్టుకొచ్చి దొంగల్ని, ఎవరైతే వర్క్ చేసి దొంగలను పట్టుకొస్తే వాళ్ళని బెదిరించి పంపించేశారు. ఇది మళ్ళీ బయటకు ఎందుకు వచ్చిందంటే దేవుడి విషయం ఏ రోజు ఒకరోజు బయట వస్తుందన్న, ఎన్నో దాచిపెట్టలేం. ఈరోజు మేము ఏమంటున్నామంటే మళ్ళీ దాని విచారం మొదలెట్టండి. విచారం మొదలెట్టి అసలు 100 కేజీలు బంగారు అక్కడ ఉందా, దాని చుట్టూ ప్లేట్ ఉంది, ఇక్కడే ఉంది, అక్కడికి పోలేదు కదా, ఇక్కడే ఉంది, ఎంత ఉంది బంగారు, ఎంత బంగారుతో చేశారు, దాన్ని పెయింట్ కొట్టారా, పాలిష్ చేశారా, అసలు అది బంగారా కాదా అని అనుమానం కూడా ఉంది. ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం అయితే టీటీడీకి ఉందన్నమాట.